పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా మీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా మనము బైబిల్లో నుండి 2 అంశాలుగా 2 పాఠాలు మనం నేర్చుకున్నామండి. అలాగే 3వ అంశంగా ఈరోజు దురాలోచనలో చిక్కుకున్న మనసు అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. దురాలోచనలో చిక్కుకున్న మనసు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం అనేది మన హృదయాల్ని శుభ్రపరుస్తుందండి. దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది మన హృదయంలోనికి వెళుతుందో అప్పుడు మన యొక్క దేహము అనేది ఏమవుతుందండి? శుభ్రపరచబడుతుందండి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఉన్న కాలంలో ఆయన బోధ చేస్తున్నప్పుడు మన యొక్క దేహాన్ని శుభ్రపరచడానికి, మన యొక్క ఆత్మ మరి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా ఉంటే మనము పరలోక రాజ్యాన్ని చేరుకుంటామో అనే విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఒకసారి ఆ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం అండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. లోపల నుండి అనగా అంటే లోపల నుండి అంటే ఏంటో మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటున్నారంటే, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మస్తరములను, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయని ఆయన అంటే యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ మనిషిని అపవిత్రపరిచేవి మనిషి లోన నుండి అంటే లోపల నుండి మన యొక్క హృదయంలో నుండి వచ్చేవే మనల్ని అపవిత్రపరుస్తున్నాయని అక్కడ కొన్ని విషయాలు చెప్పారండి. కొన్ని విషయాలు అంటే ఏవేవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయని ఎగ్జాంపుల్స్ కింద కొన్ని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి ఉదాహరణకి మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనలో నుండి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నాయి. మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బోధ కూడా మనిషిని పవిత్రపరిచే విధంగా ఆయన యొక్క బోధ అనేది ఉందండి. యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన మరి పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చాలండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, నా పిల్లలారా అంటే ఈయన చెప్పేది పిల్లలకండి కాదండి, పెద్దవాళ్ళకే. కానీ దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళు పిల్లలు లాంటి వారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు కూడా
మీ మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన మరలా నాకు అంటున్నారు. అంటే ఆల్రెడీ ఒకసారి ఈయన చెప్పారండి. చెప్పిన తర్వాత మరి పౌలు గారు మొత్తం మరి ఆయన దేవుని యేసుక్రీస్తు వారి గురించి దేవుని గురించి ఆయన ఎంత పరిచర్య చేశారు, మరి ఎన్ని సంఘాలు కట్టారు, ఎన్ని పత్రికలు రాశారు, ఇవన్నీ కూడా మనకు తెలుసండి. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా మరి తప్పిపోతే ఆయనకి ఎలా ఉందంట, మరలా నాకు ప్రసవ వేదన మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గారు బాధపడుతూ చెప్తున్నారండి. మనకిప్పుడు మనకి రెండు కళ్ళు ఉన్నాయి కదండి. రెండు కళ్ళతో ఏదైనా ఒకే వస్తువును మనం చూస్తూ ఉంటామండి, అంతేనండి. ఒక కన్నుతో ఈస్ట్ని ఒక కన్నుతో వెస్ట్ని చూస్తామా? చూడలేము. అలాగే ముక్కు ఒకటి ఉన్న మనకి నాసికలు రెండు ఉన్నాయండి. ఈ రెండు నాసికల్లో నుండి ఒకే రకమైన వాసన, ఒకే టైంలో ఒకే రకమైన వాసనని చూస్తాం, అంతే తప్ప వేరు వాసనల్ని చూడలేం. అలాగే మన చెవులు, దేవుడిచ్చిన చెవులు, ఈ చెవిలో ఒక ఇయర్ ఫోను, ఈ చెవిలో ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని ఒకే టైంలో రెండు రకాల పాటలు వినగలమండి? వినలేం. అలాగే మన నాలుక ఉన్నది ఒకటేనండి. మనం స్వీట్ తింటే స్వీట్గానే ఉంటుంది, లేదు ఏదన్నా పులుపు తింటే పుల్లగానే ఉంటుంది. కానీ నాలుకలో ఉన్న మరొక గుణం ఏంటంటే, మనం చేసేది ఒకే నాలుగుతో రెండు రకాలుగా మాట్లాడతాం. యేసుక్రీస్తు వారు కూడా మరి దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, నాలుక అనేది చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. అంటే మనల్ని పరలోకానికి చేర్చేది. అలాగే ఈ యొక్క నాలుక వల్ల మనము మరి మరణకరమైన ప్రదేశానికి కూడా ఈ నాలుక తీసుకెళ్ళేంత సామర్థ్యం అనేది దీనికి ఉందండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మనిషిని ఏవి అపవిత్రపరుస్తున్నాయి అని చెబుతూ ఏమంటున్నారంటే, మనిషిలో నుండి అంటే మనలో నుండి బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి అని దానికి అందులో మొట్టమొదటిగా అన్నీ చెప్పుకుంటే మనకి చాలా సమయం పట్టిద్దండి. మొదటగా ఏం చెప్పారంటే, ఇక్కడ దురాలోచనలు. మనిషి హృదయంలో నుండి ఏమొస్తున్నాయండి? దురాలోచనలు. అంటే దురాలోచనలు అంటే చెడు ఆలోచనలు. ఇప్పుడు మనకి ఏదైనా కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఏ రకమైన వ్యాధులు వస్తాయి? కిడ్నీకి సంబంధించిన వ్యాధులు. అంటే కిడ్నీలో పాడైపోయి చివరికి డయాలసిస్ స్టేజ్కి వచ్చి తర్వాత ఇంకా అది కూడా దాటిపోతే ఇంకా మరణం అనేది సంభవిస్తుందండి. లివర్ పాడైంది అనుకోండి, ఏ రకమైన వ్యాధి వస్తుంది? లివర్ పాడైపోతే లివర్కి సంబంధించి అంటే కామెర్ల రోగం అలాంటివి వస్తాయండి. అలాగే మన హార్ట్కి సంబంధించి హార్ట్ కనుక ఏదైనా తేడా వస్తే గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయండి. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్, ఈ విధమైన వ్యాధులు. అలాగే హై బీపీ, ఈ విధమైన వ్యాధులు అనేవి వస్తాయండి. మరి వీటన్నిటికీ కూడా మనిషి భయపడుతున్నాడండి. వీటన్నిటికీ కూడా మనిషి భయపడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే దీని యొక్క వ్యాధి లక్షణాలు అనేవి మనకు బయటికి కనపడతాయండి. అవునా కదండి? వ్యాధి లక్షణాలు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, లేదు లివర్ డ్యామేజ్ అయినా, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చినా దాని యొక్క లక్షణాలు అనేవి మనం కనిపెట్టగలం, అబ్జర్వ్ చేయగలం. వాటి యొక్క లక్షణాలను బట్టి అబ్జర్వ్ చేయగలం. కానీ దురాలోచనలు, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటున్నారు. మరి దురాలోచనలు అనేవి పాపమా కదా? పాపమే. అంటే దురాలోచనలు పాపం. కానీ దీనికి సంబంధించి మనిషి ఏం భయపడతలేదండి. ఎందుకు భయపడతల్లా? దురాలోచనలు కంటికి కనబడతల్లా. ఇవన్నీ ఇప్పుడు హార్ట్కి సంబంధించి అయినా, కిడ్నీకి సంబంధించి అయినా వీటి యొక్క వ్యాధి లక్షణాలు అవి బయటకు కనబడుతున్నాయండి. కానీ దురాలోచనలు అనేవి అది పాపమే. ఈ రోజున మనిషి
ఒక క్యాన్సర్కి భయపడుతున్నాడు, అలాగే ఒక ఎయిడ్స్ రోగానికి భయపడుతున్నాడు. మళ్ళీ క్యాన్సర్లు కూడా రకాలు ఉన్నాయండి. అసలు క్యాన్సర్ అంటే ఏంటండి? క్యాన్సర్ అంటే ఏంటి అసలు? మన దేహంలో కణ విభజన అనేది అసాధారణంగా జరిగిపోద్దండి. కణ విభజన ఎక్కడి వరకు జరగాలో, ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగి ఆగాలి. అలా కాకుండా కంటిన్యూగా విభజన జరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మన బాడీలో గెడ్డలు లాంటివి వస్తాయండి. అందులో కొన్ని గెడ్డలు అయితే మనం ఈజీగా ఆపరేషన్ చేసి కొన్ని తొలగిస్తారు, కొన్ని గెడ్డల్ని తొలగించలేరండి. అది ప్రమాదకరమైన క్యాన్సర్. మరి ఇవన్నీ కూడా ఇలాంటి రోగాలకి మనిషి భయపడుతున్నాడు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యాధి వచ్చిన తర్వాత మనిషి భయపడుతున్నాడండి. రాకముందు ఏమీ కూడా భయపడతలేదు. కొన్ని అయితే మన చేతుల్లో ఉండవు. ఇంకా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన బాడీలో ఏదన్నా తేడా ఉంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. కాబట్టి మనిషి తనకు వచ్చే రోగాల గురించి, కంటికి కనబడే రోగాల గురించి, వ్యాధి లక్షణాల గురించి మనిషి భయపడుతున్నాడు. కానీ మరి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మరణం అంటే ఏంటంటే పెట్టెలో పెట్టడం, మట్టిలో పెట్టడం అనుకుంటున్నారండి. అంతేనా? మరణం అంటే పెట్టెలో పెట్టడం, మట్టిలో పోర్చడం, అంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదని అనుకుంటున్నారండి. తర్వాత ఇందులో కూడా మరి యేసుక్రీస్తు వారు మరణం గురించి కూడా బైబిల్లో చెప్పారండి. రెండవ మరణం గురించి కూడా చెప్పారు. భౌతిక మరణము, అలాగే రెండవ మరణము. మరి దానికి ఇంకెక్కువగా భయపడాలి. పాపం అనేది ఎలా ఉండదంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి తెలుసండి, గార్నిష్ చేయడం అంటారు కదండి. గార్నిష్, ఏదైనా ఒక మంచి వంటకం చేస్తాం అనుకోండి, వంటకం చేసినప్పుడు గార్నిష్, కొత్తిమీరతో గార్నిష్ చేయడం లేదా పుదీనాతో గార్నిష్ చేయడం అని పైన, అంటే మన కంటికి అట్రాక్ట్గా మంచి ఆకర్షణగా కనబడాలని ఏం చేస్తూ ఉంటారండి? గార్నిష్ చేస్తూ ఉంటారండి. అలా చేసినప్పుడు మనకి కాస్త అందంగా కనబడి, కంటికి ఇంపుగా కనబడి వెంటనే తినాలి. ఇంట్లో ఫుడ్ కంటే హోటల్లో ఫుడ్ ఎందుకు ఇష్టపడతాం చెప్పండి? ఎందువల్ల అంటే వాడు చక్కగా ఒక లెగ్ పీస్, ఒక బిర్యానీ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక గిన్నెలో బిర్యానీ, బాసుమతి రైస్తో బిర్యానీ తీసుకొచ్చి ఒక మధ్యలో ఒక చికెన్ పీస్ పెట్టి పైన మళ్ళీ కొద్దిగా గార్నిష్ చేసి పక్కన ఒక కీరాదోస మొక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా రౌండ్గా కోసి ఆ మొక్కలు ఇవన్నీ కూడా పెడితే బిల్లు 1000 రూపాయలు అయినా కూడా చాలా బాగుందని అంటాం. కానీ ఇంటి దగ్గర మన వాళ్ళు చేసినప్పుడు మామూలుగా మన అమ్మ కానీ మన వైఫ్ కానీ ఏదో గరిటతో మామూలుగా పెడుతుంది అనుకోండి, నచ్చదు. అంటే కొత్తిమీరతో గార్నిష్ చేయలేదేంటి అంటే హోటల్లో ఉన్న వాళ్ళకి అదే పని అండి, మరి ఇంటికాడ ఉన్న వాళ్ళకి అదే పని కాదు కదా. వాళ్ళకి చాలా చాలా పనులు ఉంటాయి. ఇక్కడ కోపం అనేది, ఇక్కడ పాపం అనేది ఎలా ఉంటుందంటే, ఒక గార్నిష్తో బాగా అలంకరించినట్టుగా పాపం అనేది కూడా చేసే ముందు మనకి ఎలా కనబడుద్ది అంటే ఆ విధంగా కనబడుద్దండి. ఆ విధంగా ఆకర్షణీయంగా కనబడినప్పుడు దానికి మనం అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయి పాపం చేయాలని అనుకుంటామండి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సాధారణంగా మనం కాదు కానీ కాస్త ధనవంతులు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ అని ఒక ఆయన ఉంటారండి. ఎవరుంటారండి? ఫ్యామిలీ డాక్టర్. ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. 6 నెలలకు ఒకసారి మామూలుగా చెకప్ చేయించుకొని మీ బాడీలో ఏదైనా తేడాలు ఉంటే వాటిని ఇలా మార్చుకోవాలి, మీ యొక్క ఫుడ్ ఐటమ్స్ కూడా మార్చుకోవాలి, మీ యొక్క ఆరోగ్య అలవాట్లు కూడా మార్చుకోవాలని ఈ విధంగా చెప్తూ ఉంటారండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మరి బైబిల్లో మన యొక్క హృదయాన్ని మార్చడానికి, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా చేయడానికి కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో ఎన్నో మాటలు చెప్పారండి. ప్రపంచంలో బెస్ట్ స్పీకర్ ఎవరండి? అందరికంటే ముందు యేసుక్రీస్తు వారండి.
ఆయన ఎలా చెప్తారంటే ఆయన ఉపమానం లేకుండా ఏది కూడా బోధించలేదు. అంటే ఏదైనా విషయం అనేది మనకి బాగా అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యేలాగా చెప్పాలండి. యేసుక్రీస్తు వారి యొక్క బోధలు కూడా ఎన్నో ఉపమానాలు చెప్పారండి. ఆ విధంగా ఉపమానాలతో చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన చెప్పే విషయాలు మరి తేటగా అర్థమయ్యేలాగా చెప్పారండి. అయినప్పటికీ కూడా కొంతమంది మరి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినలేదండి, కొంతమందికి అర్థం కూడా కాలేదండి. కాబట్టి ఈ యొక్క దురాలోచనలు పోవాలంటే ఏం చేయాలండి? దురాలోచనలు పోవాలంటే మన యొక్క హృదయాన్ని వాక్యంతో నింపాలండి. ఏం చేయాలండి? వాక్యంతో నింపాలి. కాబట్టి దురాలోచన పాపమా కాదంటే దురాలోచన పాపమే. మనము వేటి విషయాల్లో జాగ్రత్త పడాలంటే కంటికి కనబడే రోగాలు వీటి గురించి మనం జాగ్రత్త పడతాం, కానీ కంటికి కనబడిన రోగాల గురించి కూడా మనము జాగ్రత్త పడాలి. దురాలోచనలు అనేది ఒక అంతరంగ వ్యాధని, ఇంకా దాని తర్వాత చాలా చెప్పారండి యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కూడా ఏంటి? అంతరంగ వ్యాధులు. అంతరంగ వ్యాధుల మీద అవగాహన అనేది పెంచుకోవాలండి. శారీరక వ్యాధుల మీద అవగాహన పెంచుకుంటున్నారు, కానీ అంతరంగ వ్యాధుల మీద కూడా ఏం చేయాలండి? అవగాహన పెంచుకోవాలి. అవి వస్తే ఏంటి, దానివల్ల నష్టం ఏంటి? ఇప్పుడు శారీరకపరమైన వ్యాధులు వచ్చినప్పుడు మామూలుగా భౌతికపరమైన మరణమే సంభవిస్తుందండి. కానీ ఆధ్యాత్మ పరంగా కూడా మనము వ్యాధికి లోనైనప్పుడు ఇక దానివల్ల వచ్చే నష్టం అనేది శాశ్వతంగా మనం దేవునికి దూరం అయిపోతాము, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగిద్దండి. ఇక్కడ ఈ దుర్యాలోచనలు రావడానికి బైబిల్లో కూడా వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం కాదండి, బైబిల్లో జరిగినవి మనం చూసుకుంటే ఆది కాండంలో మనందరికి కూడా యోసేపు గారు తెలుసు కదండి. యోసేపు ఎలాంటి వాడు అనేది కూడా మనం ఎన్నోసార్లు యోసేపు గురించి ఎన్నోసార్లు మనం నేర్చుకున్నామండి, ఎన్నోసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఆది కాండంలో యోసేపు గారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మరి పోతీఫర్ దగ్గర ఉన్నప్పుడు అతని యొక్క భార్య అతని మీద కన్ను వేయడం అనేది మనం చూస్తామండి. మరి పోతీఫర్ అంతకుముందు ఒక అధిపతి కింద ఉన్నాడండి. అంటే ఒక అధిపతి ఒక ధనవంతుడే కదండి, ధనవంతుడే. మరి అప్పటి వరకు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారండి. ఎవరు? పోతీఫరు అతని యొక్క యోసేపు, సరే అండి, పోతీఫరు అతని యొక్క భార్య కూడా ఎలా ఉన్నారండి? ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే యోసేపు మరి ఎంటర్ అయ్యాడో ఆమె ఏం చేసిందంటే ఆమె పోతీఫరు భార్య కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టిందండి. కంపేర్ చేయడం. దుర్యాలోచనలు ఎప్పుడు వస్తాయండి? మామూలుగా మన హృదయంలో దుర్యాలోచనలు ఎప్పుడు వస్తాయి? మనం కంపేర్ చేసుకుంటాం కదండి, పోల్చుకోవడం. ఈ పోల్చుకునే చోట మనకి దురాలోచనలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు మరి హ్యాపీగా మరి ఇద్దరు కూడా బాగానే ఉన్న తర్వాత చివరికి ఆ యొక్క దుర్యాలోచన పోతీఫర్ భార్యకి రావడం వల్ల, యూసఫ్ గారికి ఏమి రాలేదండి, కానీ పోతీఫర్ భార్యకి దుర్యాలోచన రావడం వల్ల చివరికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే కాలర్ పట్టుకుని మరి యూసఫ్ గారిని కాళ్ళను పట్టుకునే స్టేజ్ అంతవరకు కూడా రావడం జరిగిందండి. ఇది ఎలా వచ్చిందంటే పోల్చుకోవడం. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మనం పోల్చుకుంటామో అలాంటప్పుడు దుర్యాలోచనలు అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి. కాబట్టి యేసు మాటల్లో కూడా రియాలిటీ అనేది ఉందండి. యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా రియాలిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏదో నవ్వించడానికి కవించడానికి ఆ టైపులో ఆయన బోధ ఏమి చేయలేదండి. చాలామంది ఏంటంటే ఇక బోధలో మొత్తం కామెడీయే అన్నట్టుగా చేస్తూ ఉంటారండి. అందులో వాక్యం అనేది ఏమీ కూడా ఉండదు. మనము దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆ యొక్క వాక్యం ద్వారా మనం బలపడే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం విన్న బోధ, మనం విన్న వాక్యం అనేది మనల్ని ఏం చేయాలంటే
మన హృదయాన్ని శుద్ధిపరచాలండి, హృదయాన్ని స్వస్థపరచాలి. అంటే మనం నవ్వుకోవడానికి కాకుండా దేవుని యందు నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మనము ఇక్కడికి రావాలండి. మరి ఇంత వాక్యమని మనము చివరికి దేవుడున్న నిత్య రాజ్యానికి చేరకపోతే మనము ఎంత విన్నా, మరి ఎన్ని మెసేజ్లు విన్నా కూడా అవన్నీ కూడా ఉపయోగం ఉండదండి. కాబట్టి ఇక్కడ మనిషి యొక్క హృదయంలో నుండి వచ్చిన ఈ యొక్క దుర్యాలోచనలు అనేవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఇక్కడ దుర్యాలోచనలు అంటే ఓన్లీ వ్యభిచారానికి సంబంధించే కాదండి. దుర్యాలోచనలు అంటే దేవుడు చెప్పిన వాడి విరుద్ధంగా, అంటే మనల్ని దేవునికి దూరంగా చేసే ప్రతి ఆలోచన, దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి ఆలోచన కూడా దుర్యాలోచన కిందే లెక్కండి. బైబిల్లో ఇంకా మనం చూసుకుంటే ఈ మోషే గారు ఎలాంటి వారో తెలుసు కదండి. మోషే గారి గురించి దేవుడు ఏమని చెప్పారండి? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాంటి మోషే గారి గురించి మరి కొంతమంది సణుక్కున్నారండి. ఇశ్రాయేలు సణుక్కున్నారంటే అర్థం ఉంది. వాళ్ళు ఇశ్రాయేల్ కాకుండా తన సహోదరి మిరియాము, అహరోను, వీళ్ళు కూడా ఏంటి, మోషేతోనే దేవుడు పలికించాడా, మాట్లాడా, మాతో పలికించడా అన్నప్పుడు మరి ఎప్పుడైతే మోషే గారికి విరుద్ధంగా మిరియాము కానీ అహరోను కానీ మాట్లాడినప్పుడు వెంటనే ఎఫెక్ట్ అనేది వచ్చిందండి, వచ్చింది. మరి ఈ రోజున ఎఫెక్ట్ అనేది వెంటనే రాకపోయినా తర్వాత అయినప్పుడు రాధా మనోహర్ దాస్ అనేవాడు చాలా ఎక్కువగానే యేసుక్రీస్తు వారికి విరుద్ధంగా ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కొద్దిగా లేట్ అయినా రావడం మాత్రం పక్కాగా వస్తుందని. కాబట్టి ఈ యొక్క దుర్యాలోచనలు అనేవి ఇంకా మన బైబిల్లో చూసుకుంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో ఇది మనం ఆల్రెడీ చదువుకున్నామండి. ఇక్కడ ఏముంటుందంటే ఈ యొక్క సందర్భంలో అహాబు యెజెబెలు కనబడతారండి. ఈ యొక్క అహాబు రాజు దగ్గర ఒక పేరేంటండి, నాబోతు అనే ఒక చిన్న సన్నకారు రైతు ఉంటాడండి. మరి అహాబుకు రాజు కాబట్టి అతని యొక్క రాజ్యము అంటే మంచి ధనవంతుడే కదండి. ధనవంతుడు అయినప్పటికీ కూడా నాబోతు దగ్గర ఒక అరాకరం పొలం అనుకుని పోనీ మనకు అర్థం కావడానికి, అది అతని యొక్క రాజ్యాన్ని ఆనుకుని ఉన్నప్పుడు దాని మీద ఎవరు కనబడిందండి? అహాబు యొక్క కన్ను పడి, అంటే అది నాకు కావాలి అని నాబోతు అడిగినప్పుడు నాబోతు ఒప్పుకుంటాడండి. అయ్యా, అది నా పిత్రార్జితము, దాన్ని నీకు ఇవ్వడానికి, నీకు అమ్మడానికి నాకు ఎంత మాత్రం కూడా నా వల్ల కాదు, దాన్ని నేను ఎవరు అన్నప్పుడు ఏం చేస్తాడండి, అంటే ఒక దుర్యాలోచన వచ్చేసిందండి అహాబుకి. ఈ దుర్యాలోచనతోనే నాబోతుతో మాట్లాడతాడు. నాబోతు ఇవ్వనని చెప్పినప్పుడు మళ్ళీ మూతి ముడుచుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏంటి అలా ఉన్నామని అతని యొక్క భార్య యెజెబెలు అడిగినప్పుడు ఇలా జరిగిన స్టోరీ మొత్తం, నాబోతుని నేను పొలం అడిగాను, అతను నాకు ఏమనన్నాడు అంటే, ఆమె ఇంకా దుర్యాలోచనలు కలిగిన ఆమె ఎవరు? అహాబు యొక్క భార్య యెజెబెలు ఇంకా దుర్యాలోచన కలిగిన ఆమె మంచి ఆలోచన చేయలేదండి. అసలు నువ్వు రాజువేనా, రాజువైతే ఈ విధంగా మూతి ముడుచుకొని ఇలా ఉంటావా అని చెప్పి ఒక ఇద్దరు అబద్ధ సాక్షులు నిలబెట్టి రాజును దూషించాడని చెప్పి మొత్తం మీద ఆ యొక్క నాబోతుని చంపించి అతని యొక్క ద్రాక్ష తోటని తన వశం చేసుకోవడం కూడా జరిగిందండి. ఇక్కడ యెజెబెలు కానీ అహాబు కానీ చేసిన ఆలోచన ఎలాంటిదండి? దుర్యాలోచన. మరి ఇలాంటి దుర్యాలోచన చేసినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టాడండి. ఇద్దరు భార్యాభర్త ఇద్దరిని కూడా దేవుడు ముందు మరి అహాబు తర్వాత యెజెబెలు కూడా చనిపోవడం అనేది
అంటే దేవుడే అక్కడ ఆ విధంగా వాళ్ళకి తీర్పు తీర్చడం అనేది జరిగిందండి. కాబట్టి కంటికి కనబడని ఈ యొక్క దుర్యాలోచనలు అనేవి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయండి? నరకానికి తీసుకువెళ్ళిపోతాయండి. కాబట్టి ఈ కంటికి కనబడని ఈ యొక్క అంతరంగ వ్యాధుల గురించి మనం ఏం పెంచుకోవాలని చెప్పాను? అవగాహన అనేది పెంచుకోవాలి. ఇలాంటి అవగాహన అనేది మనకి శారీరక వ్యాధులు వీటి మీద, మనకి ఆహార అలవాట్ల మీద, వీటన్నిటి మీద అవగాహన పెంచుకుంటాం. మంచిదే కాదంటలా, కానీ అంతరంగ వ్యాధుల మీద కూడా అవగాహన అనేది పెంచుకోవాలండి. కాబట్టి అమెరికా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నా దేహం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అన్నట్టుగా తయారయ్యారండి. ఇదే మాట మనం మామూలుగా అయితే పక్కనోడితో చెప్తాం, నా దేహం నా ఇష్టం అంటాం. దేవునితో చెప్పగలమా? దేవునితో నా దేహం నా ఇష్టం అంటే ఆ దేహం ఎవరు ఇచ్చారు? ఆ శరీరం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడిని నా ఇష్టం అంటే కుదరదండి. కాబట్టి ఎవరికైనా దురాలోచన భయంకరమైనది. మన కళ్ళ ముందు ఏది పెడితే తినేస్తామండి. ఏది పెడితే అది తినేయం. ఏది తినాలో, ఏది తినవచ్చో, ఏది తినదగినదో, ఏది తినకూడదో చూసి మనము తింటాం. కాబట్టి దురాలోచనలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయండి. దాన్ని మనం కంట్రోల్ చేయగలమా? కంట్రోల్ చేయాలంటే కొన్నిసార్లు కంట్రోల్ చేయలేమండి, వచ్చేస్తుంటాయి. కానీ దాన్ని అమలు చేసినప్పుడు అది పాపం అయిపోద్ది. జస్ట్ మామూలుగా ఒక ఆలోచన రాకుండా మన జీవితంలో ఎప్పుడు కూడా దురాలోచన రాకుండా ఎప్పుడు ఉండదండి. కానీ దాన్ని అమలు చేయకూడదు. అలా అమలు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన హృదయంని దేవుని యొక్క వాక్యంతో నింపినప్పుడు మనకి దురాలోచన అనేది రాదండి. కాబట్టి ఎవరు ఏది చెప్పినా మన హృదయం అనేది స్వస్థపరచబడే బోధ ఉందా లేదనేది మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు దేవుని యొక్క సేవ, ఈ యొక్క సువార్త యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? మన అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ యొక్క హృదయాలు స్వస్థపరచబడాలి. వాళ్ళ యొక్క హృదయాలు అనేవి స్వస్థపరచబడి దేవునికి దగ్గరగా వాళ్ళు రావాలి. అలాంటి బోధ జరుగుతుందా? మనకి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఆ రకమైన బోధ చేస్తున్నారా? అంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నారా? మనల్ని బలపరుస్తున్నారా లేదనేది మనము చూసుకోవాలండి. కాబట్టి సేవ అన్న, దేవుని పని అన్న అది ఎలా ఉండాలంటే మన హృదయాన్ని మనల్ని దేవునికి దగ్గరగా చేసే విధంగా మనం వినే బోధ ఆ విధంగా ఉండాలండి. ఆ విధంగా ఉండాలి అంటే ఇందాడు కూడా ఒక మాట మనం విన్నాం. బెరయా పట్టణస్థులు ఎవరైనా వాళ్ళకి బోధించేటప్పుడు లేఖనంలో ఉన్న సంగతులు అలాగున్నవో లేవో అని పరిశీలించు వచ్చారంట. పరిశీలించాలండి, ఖచ్చితంగా పరిశీలించాల. వాళ్ళు చెప్పేవి అలా ఉన్నవో లేవో అంటే బైబిల్లో ఉన్న ప్రకారం, దేవుడు వ్రాయించిన ప్రకారం చెప్తున్నారా లేదన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలండి. కాబట్టి ఇంకా మనం చూసుకుంటే దురాలోచనలో పాటు ఇంకా ఏం చెప్పారండి దాని తర్వాత చూడండి ఒకసారి. దురాలోచనలతో పాటు ఇంకా కింద లిస్ట్ ఉంటుందండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములను, కామ వికారములను, మస్తరములను, దేవదోషణయు, అహంభావమును, అవివేకములను వచ్చును. చాలండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని దేవునికి దూరం పెట్టేవండి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన హృదయంలో నుండే. మన హృదయం ఎక్కడుంది అనగానే గజనీ సినిమాలో వాడు ఇక్కడ గుద్దుకుంటాడండి, ఇక్కడే ఉంది అన్నట్టుగా. నీ చుట్టూనే తిరుగుతుందని హృదయం ఎక్కడుంది అనగానే ఇక్కడంట. అంటే మామూలుగా
ఈ గుండెకి సంబంధించి అలా ఆ విధంగా అనుకుంటే, అంటే ఆ పరిభాషలో మనం అర్థం తీసుకుంటే పర్లా. కానీ హృదయంలో నుండి వస్తుంది అనగానే ఆ గుండెలో నుండో లేకపోతే గుండెకు రక్తాన్ని గుండెని తీసుకెళ్ళి ధమనులు కానీ సిరలు అంటారు కదండి, వాటి నుండి వస్తున్నాయని మాత్రం అనుకోకూడదండి. మనం ఒకసారి విన్నాం, హృదయం ఎక్కడుంది? ఎక్కడుందండి? నీ ధనం ఎక్కడున్నా నీ హృదయం కూడా అక్కడే ఉండను. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడడం. హృదయం అనగానే గుండె అని మాత్రం మనం అనుకోకూడదండి. మామూలుగా సైన్స్ పరిభాషలో అలా అనుకుంటాం, కానీ అది వేరు. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయ తలంపులు ఎక్కడి నుంచి వస్తాయో, అంటే దేవుడు కూడా ఏంటంటే బైబిల్లో చెప్తూ, నరుల చెడుతనం చూసి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎక్కడ నొచ్చుకున్నాడండి? హృదయంలో. గుండెలో నొచ్చుకున్న లేదండి. ఎక్కడ నొచ్చుకొనెను? హృదయంలో నొచ్చుకొనెను. కాబట్టి మనం కూడా మరి దేవునికి దగ్గరయ్యే విధంగా మన హృదయంలో ఎలాంటి దుర్యాలోచనలు లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా మనమంతా కూడా అలాంటి మంచి సదాలోచనలు కలిగి ఉండి దేవుని పని చేసేవారిగా మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఎప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభలు మీరే పదాలను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.